నన్ను అలాగే చూసినట్టు అనిపించింది. పురుష స్పాన్సర్లతో కలిసి ఉండాలన్నారు. 24 గంటల పాటు మేకప్లో ఉండాలని, ఇక్కడ బాల్ గౌన్లు ధరించాలని ఒత్తిడి చేశారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి ఆరోపణలు. పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటన. ఆరోపణను నిరాధారం. తల్లికి బాగలేదని చెప్పి వెళ్ళిపోయారు. ఇక జూలియా మోర్లే చేనేత వస్త్రాల్లో మరింత అందంగా అందాల భామల ర్యాంప్ వాక్. ఘనంగా మిస్ వరల్డ్ ఫ్యాషన్ ఫినాలే. ఆసియా ఓపియానా విజేతగా నందిన. ఇక్కడ మిల్లా మ్యాగీ ఈమెమన్నా అందాల పోటీలో వేసారా? ఇవి ఎందుకు మాట్లాడుతాయి నాకు అర్థం కాదు. నేను ఏమంటున్నా అంటే, ఇది ప్రపంచవ్యాప్తంగా రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ తెలిసినటువంటి వ్యక్తులుగా ఎవరమ్మా నిన్ను ఉండమన్నది? ఇలా 105 మంది అట్లా పాల్గొన్నారు. అంతమందిలో లేదు నిన్ను ఒకదాన్ని అన్నారు అక్కడ ఊషప్ప అని. ఏముంటాయంటే, ఏదన్నా తప్పు జరిగినప్పుడు సగటుగా మ్యాక్సిమం క్రీడాకారుల్లో కానీ లేదంటే ఏ పోటీలో కానీ అసంతృప్తులు అనేది వాస్తవం. అసంతృప్తులు అనేది ఇబ్బందులు జరిగేదని వాస్తవం. కానీ మొత్తంగా ఆ పోటీలనే అవమానపరిచి ఆ పోటీలను నిర్వహించే వాళ్ళకు మచ్చ తెచ్చేటువంటి కార్యక్రమంగా ప్రయత్నం చేయడం అనేది అది మూర్ఖత్వం అవుతుంది. ఈమె ఏదైతే ఆరోపణలు చేసిందో ఆ ఆరోపణలు మరి నిలదీయాలాడ. నిజంగా ఎవరన్నారు నిన్ను, ఎందుకన్నారు ఆన్నే నిలదీయాల్సింది. నువ్వు పోయి తప్పుడు కాకుండా ఇంటికి పోయి మన అట్లా అన్నారు నన్ను అట్లానే ఇంటర్వ్యూలు ఇచ్చి ఆ పోటీలకు విలువ లేకుండా చేసి వాళ్ళు ఏదో చెప్తే నువ్వెట్లయితావు నాకు అర్థం కాదు. నన్ను అలాగే చూసినట్టు అనిపించిందంట. వేసేలాగా చూసినట్టు అనిపించిందా? ఎవరు చూసిర్రు? పురుష స్పాన్సర్లతో కలిసి ఉండాలన్నారు. పురుష స్పాన్సర్లు ఎవడన్నారు? ఎవరెవరిని కలిసి ఉండమన్నా? నిన్ను ఒకదానే కలిసి ఉండమన్నా? నేను ఏమంటున్నా అంటే, ఇలాంటి ప్రకటనలు ఏమవుతాయంటే రాష్ట్రానికి చాలా నిర్వాహకులకు చాలా దెబ్బతీస్తాయి. ఇవన్నీ కుట్రలో భాగంగా కొన్ని చేస్తుండవచ్చు, కానీ ఇది కూడా అట్లే అనిపిస్తుంది. నేనేమన్నా అంటే, 100 మంది ఉండగా ఈ ఒకరిని పోయి పురుష స్పాన్సర్లతో కలిసి ఉండమని చెప్పారంట. కలిసి ఉండాలన్నారంట 100 మందిలల్లా 24 గంటల పాటు మేకప్తో ఉండాలన్నారు. 24 గంటల పాటు ఇది సాధ్యమా చెప్పండి? ఇది సాధ్యమా చెప్పండి? పండుకున్నప్పుడు కూడా మేకప్తో ఉండమని చెప్తారా? నువ్వు గెలవాలనుకుంటే అందాల భామల పోటీలు కాబట్టి నువ్వే ఉంటావు. ఎవడు చెప్తాడు మంచిగా ఉండాలని చెప్తారు ఎవడైనా. 24 గంటల పాటు ఉండాలని ఇది పచ్చి అబద్ధం ఈ మాట అనడము. 24 గంటల పాటు మేకప్లో ఉండాలని చెప్పింది చూడు, దీన్ని చూస్తే ఇది అర్థమవుతుంది. 24 గంటల పాటు మేకప్లో ఉండాలని చెప్పిరంటేనే ఇది పచ్చి అబద్ధం అని అర్థమైంది. ఎవడన్నా 24 నిద్రపోయినప్పుడు కూడా మేకప్ ఉండమని చెప్తాడా ఎవడన్నా బెడ్రూమ్లో? ఇక్కడ ఉండాలని చెప్పారంటే ఇక బాల్ గౌన్లు ధరించాలని ఒత్తిడి చేశారు. అబ్బో, లేకపోతే మీరు ఫుల్ పంజాబ్ డ్రెస్సులు వేస్తారో లేక మీరు వేసేది ఇప్పుడు ఎక్కువ విదేశీయులు వేసేదే సగం డ్రెస్సులు. మళ్ళీ వాళ్ళు ఒత్తిడి చేసిరని మళ్ళీ మీరే చెప్తారు. ఎన్ని ఫ్యాషన్ షోని చూస్తారేమమ్మా? ఇది కూడా వస్తుంది. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలు మిస్ చేసిన ఈ ఆరోపణలు చిల్లరగాలకు అది అయిపోయింది. చాలామంది రేవంత్ రెడ్డికి షెడ్ పేరు, రేవంత్ రెడ్డి ఏమో తిన్నట్టు, రేవంత్ రెడ్డి ఏదో చిల్లర అంటే జనాలకు ఒక ఆట విడుపు అయిపోయింది. దానివల్ల అంత ఉంటుంది అని తెలిపోయింది. ఇక్కడ 2 మాటల్లో అయిపోయింది. 24 గంటల మేకప్ దానివల్ల షార్ట్ డ్రెస్సులు వేసుకోమంటే తప్పైందంటే మీకు రైట్. పోటీ నుంచి తప్పుకుంటున్నాడు. నీ శాత కాక తప్పుకున్నావు. ముసలిగా అయిపోయినావు. నిన్ను ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నువ్వు తప్పించుకున్నావు అంతే. ఏం లేదు. ఇగో చెప్పులు గిట్ట నీ లాభ అయినాయి, నా లేకైనా ఇది. పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన. ఆరోపణల నిరాధారం. తల్లికి బాగలేదని చెప్పి వెళ్ళిపోయారు. నిజంగా ఈమె ఆరోపణలు పూర్తి నిరాధారం. జూలియా మోర్లే చేనేత వస్త్రాల్లో మరింత అందాల భామలకు ర్యాంప్ వాకి అలా ఉంది. చేనేత వస్త్రాలు మన తెలంగాణ యొక్క వరల్డ్ ఇది ఎందుకు నిర్వహించడానికి తలపెట్టిన రేవంత్ రెడ్డి అంటే, ఎప్పుడైతే మనం చిన్నప్పటి నుంచి విశ్వసుందరి అంటే అందాల భామల పోటీలు అంటే మనం కూడా పేపర్లు వచ్చిందంటే పక్క చదివేది. అప్పుడు ఇలా మన తెలంగాణను నిర్వహించినప్పుడు మనకు చిన్న చూపు అయిపోవచ్చు, మనం చిల్లర మాటలు మాట్లాడవచ్చు. కానీ ఏ ఇంగ్లాండ్నో, ఏ రష్యానో, ఏ అమెరికనో, ఏ జపానో, ఏ చైనానో నిర్వహిస్తే అబ్బా అందాల భామల పోటీ దూరం ఉంటే మనకు నున్నగా అనిపిస్తుంది. అదే మన దగ్గరికి వచ్చారు కాబట్టి, మన చార్మినార్కి వచ్చారు కాబట్టి మన చిన్న చూపు.
మన పిల్లల మరికి పోతే మనకు చిన్న చూపు, మా రామప్ప టెంపుల్ పోతే మన చిన్న చూపు, మన 1000 స్తంభాల గుడి పోతే మనకు చిన్న చూపు. ఇదే ముందరే మన సెక్రటరేట్ పోతే మనకు చిన్న చూపు. ఎందుకంటే దూరం కొండలు నునుపు మనకు. ఇక్కడ అందాల భామల పోటీల్లో ఇవాళ మన చేనేత వాళ్ళు ప్రపంచ విశ్వసుందరులకు కూడా బట్టలు తయారు చేస్తే, అందాల ర్యాంప్ వాక్ చేస్తే ప్రపంచమే దునియా చూస్తే ఆ దునియా తెలంగాణ హైదరాబాద్ మీద ఒక ఫేమస్ కావాలన్న ఉద్దేశంతో ఒక 100 కోట్లు పెడితే ఒక 1000 కోట్ల రాబడి కోసం పెడతారు. ఇది అంతే తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ అయితే ఇక మరింత అందంగా అందాల భామల ర్యాంప్ వాక్. ఇక్కడ ఘనంగా మిస్ వరల్డ్ ఫ్యాషన్ ఫినాలే ఆసియా ఓషియానా విజేతగా నందిని. సరే ఇది పక్కన పెడితే కానీ అందాల పోటీల్లో వేసేలా అని చెప్పి ఇవి మాట్లాడుతాడు. ఈమెను ఎంబడే జైల్లో పెట్టాలి. ఏమని నీ ఒక్కదానికి ఏమైనా జరిగితే నువ్వు చెప్పాలి, కానీ అందరినీ వేషాలతో పోల్చినాడు. ఈమెను ఇమ్మీడియట్గా మీద కేసు పెట్టాలి. అక్కడ వచ్చిన వాళ్ళందరినీ వేషలతో పోల్చినందుకు ఈమె మీద ఇమ్మీడియట్గా మిల్లా మ్యాగీ మీద కేసు పెట్టాలి. నీకేమన్నా జరిగితే నువ్వు కేసు పెట్టాలి, కానీ అందరినీ కూడా వేషలతో పోల్చిన చూడు, అందుకే ఈమె మీద కేసు పెట్టాలి. దీన్ని చూసి వాడుకున్న సన్నాసులకు బుద్ధి రావాలి.